హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రమ్య ఫ్రమ్ ఆర్ఎస్ సిస్టర్స్. ఈరోజు క్లాస్లో అయితే నేను మిషన్ కోసం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నానండి. అంటే మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి, మనం నీడిల్ ఎలా పెట్టుకుంటాం, థ్రెడ్ ఎలా పెట్టుకుంటాం, పెడల్ ఎలా హ్యాండిల్ చేస్తాం, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఆల్రెడీ మిషన్ ఆపరేట్ చేయడం కానీ లేదా స్టిచ్ చేయడం మినిమం బేసిక్ స్టిచ్ చేయడం వచ్చినా కూడా ఈ క్లాస్ స్కిప్ చేసేయచ్చండి. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కటింగ్ అన్నది చెప్పాను కదా. సో ఈ క్లాస్లో స్టిచ్చింగ్ చెప్పే ముందు నేనైతే ప్రజెంట్ యూస్ చేస్తున్న మిషన్ ఏంటంటే ఇండస్ట్రియల్ మిషన్ అండి. అంటే హై స్పీడ్ మిషన్స్ ఉంటాయి కదా అవి. బట్ అవి అందరి దగ్గర, బిగినర్స్ అందరి దగ్గర అవి అవైలబుల్గా ఉండవు కదా. సో అందుకే నేను బేసిక్ మిషన్, బ్లాక్ మిషన్ మీద ఎలా కుట్టాలి, ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాను. సో దట్ నేను నెక్స్ట్ క్లాస్లో స్టిచ్చింగ్స్ చెప్తున్నప్పుడు కూడా మీకు ఈజీగా, అంటే స్టిచ్చింగ్ ఎలా చేస్తాము అన్నది నేను చెప్తాను, బట్ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి అన్నది ఈ క్లాస్లో డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఈ మిషన్స్ ఏంటంటే కొంచెం నార్మల్ స్టిచ్చెస్ కదా ఈ మిషన్స్ బాగుంటాయండి. అంటే బ్లాక్ మిషన్స్, మనకి వైట్ మిషన్స్ వస్తాయి కదా, అంటే ఎలక్ట్రిక్ మిషన్స్ ఏంటంటే కొంచెం జిగ్జాగ్ అవి చేయడానికి, పీకో స్టిచ్కి వాటికి బాగుంటుంది. కానీ నార్మల్ స్టిచ్కి, రెగ్యులర్ వాటికి అవి అంత బాగుండవు అనమాట. అంటే మనకి నార్మల్గా ఇంట్లో యూజ్ చేసుకునే వరకు అయితే ఆ వైట్ మిషన్స్ బాగానే ఉంటాయి. బట్ ఎక్కువ ఎవరైనా బిజినెస్ ప్లానింగ్లో లేదా ఎవరికైనా బయట వాళ్ళకి కూడా స్టిచ్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఇవి బెస్ట్ అనమాట. క్లాసెస్ వరకు యూజ్ అయ్యేంత వరకు అయితే ఈ మిషన్ అయితే సరిపోతుందండి. ఇది సెపరేట్ అండి. కిందకి వుడెన్ అన్నది ఇలా వస్తుందండి, వుడెన్ టేబుల్ లా వస్తుంది. వుడెన్ టేబుల్ వచ్చి ఇక్కడ ఈ హెడ్ అన్నది సెపరేట్ అవుతుందండి. మనకి దీని నుంచి సెపరేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను యూజ్ చేసేవి ఏంటంటే ఇదొక హెడ్ ఉంటుంది, ఇది నార్మల్ స్టిచ్కి. పీకో స్టిచ్కి ఇంకొక హెడ్ ఉంటుంది అనమాట. సో అవి రెండు మనం ఇలా, ఇక్కడ 2 బోల్ట్స్ ఉంటాయి, ఇవి మూవ్ అవుతాయి అనమాట. చూడండి ఎలా మూవ్ అవుతుందో ఇక్కడ. సో ఇలా మూవ్ అవుతుంది, ఇందులో పెట్టి మనం ఇలా పెట్టుకోవాలి, సెట్ చేసుకోవాలి. ఒకసారి నేను మీకు తీసి పెట్టి చూపిస్తాను. ఇలా సెపరేట్గా వచ్చేస్తుంది హెడ్ అన్నది. ఇక్కడ ఒక 2 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 2 హోల్లోకి ఇక్కడ ఉన్న ఈ స్క్రూ వెళ్ళాలన్నమాట. సో ఇలా ఈ స్క్రూ వెళ్ళేలా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని ఇక్కడున్న ఈ గ్యాప్లో మనం ఇది ఎలా సెట్ చేసుకుంటాం. సో ఇంకొక హెడ్ తీసుకున్నప్పుడు, పీకో పెట్టుకున్నప్పుడు ఈ హెడ్ తీసి ఆ హెడ్ పెడతాను. సేమ్ ప్రాసెస్ అండి రెండింటికి. సో ఇక్కడ మనకి టేబుల్స్లో కూడా ఏంటంటే ఇంకా ఎక్కువ విడుతున్న టేబుల్స్ కూడా ఉంటాయండి. అంటే ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కటింగ్స్ అవి కూడా దీని మీదే చేసేసుకుంటారు మ్యాక్సిమం. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఒకటి ఫోల్డ్ చేసుకోవచ్చు, మనకు కావాలనుకుంటే అది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అది మూవ్ అవ్వడానికి వీల్స్ ఉంటాయండి. సో కింద పార్ట్ అంతా తర్వాత చూపిస్తాను. ఫస్ట్ హెడ్ పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది హెడ్ అండి. ఇది యాక్చువల్లీ మోటార్ ఫిక్స్ చేసుకున్నాను. మనం కావాలని అంటే ప్రజెంట్ మనం ఈ వీల్ తొక్కడం అది ఎవరు చేయట్లేదు కానీ, సో మ్యాక్సిమం మోటార్సే పెట్టేసుకుంటున్నాము. సో ఇది మోటార్ అన్నది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇది హెడ్కి ఏంటంటే మనం అటు సైడ్ కూర్చోవాలన్నమాట. ఎందుకంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. సో దట్ మనకి స్టిచ్చింగ్కి ఈజీ అవుతుంది. ఈ రైట్ ఇలా తిప్పుతూ ఇక్కడ మనం స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటాం. సో ఇది ఎప్పుడు రైట్ వచ్చేలా చూసుకోవాలి, లెఫ్ట్ రావాలి. సో ఇది బ్యాక్ సైడ్ అండి. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏమి ఉండవు, ఇక్కడ మనం యూజ్ చేసేవి ఏమి ఉండవు. నేను హెడ్ ఇటువైపు తిప్పి మీకు చూపిస్తాను ఎలా థ్రెడ్డింగ్ అదంతా ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఈ బెల్ట్ అన్నది, ఈ రింగ్ కనిపిస్తుంది కదండి, ఇది మోటార్కి సంబంధించింది. సో నేను మోటార్ కాకుండా నార్మల్ ఈ థ్రెడ్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ రింగ్ అన్నది దీనికి సంబంధించింది, మోటార్కి సంబంధించింది. సో నేను ఇది వదిలేస్తున్నాను. ఇది మనం ఇలా ఉంచేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు, పెట్టుకోవచ్చు తర్వాత. ఈ తాడు ఉంది కదా, ఇది వీల్కి సంబంధించిన తాడు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది చూసారండి, ఒక రింగ్లా వచ్చింది. సో ఈ తాడుతో కుడితే ఈ తాడు ఈ గ్యాప్లో ఇలా సెట్ అవ్వాలన్నమాట. లేదు ఈ రింగ్ యూజ్ చేస్తున్నారు అంటే ఈ రింగ్ ఇందులో ఇలా సెట్ అవ్వాలన్నమాట. సో దీని బేస్ ఇది తిరగాలి, ఇది చూడండి, ఇది తిరగాలి అంటే ఇందులో పెట్టి మనం తిరుగుతుందా, అలానే ఈ తాడైతే ఈ తాడుతో తిరుగుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఈ రింగ్ తీసేసి తాడుతో చూపిస్తాను. నేను ఈ గ్యాప్లో ఈ తాడు పెట్టేశానండి, ఇది ఫ్రీగానే వెళ్ళిపోతుంది తాడు ఈ గ్యాప్లోకి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ థ్రెడ్ అనేది ఇలా వీల్కి లూజ్ అయిపోయి వస్తుందండి. సో ఈ లూజ్ అయిపోయి ఉన్నదాన్ని పైన ఆల్రెడీ మనం ఫిక్స్ చేసాం కదా రింగ్లోకి. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టుకొని, ఇది ఉంది కదా, ఇలా పట్టుకొని మనం ఈ బ్యాక్ సైడ్ థ్రెడ్, ఈ థ్రెడ్ యాక్చువల్గా 2 థ్రెడ్స్ జాయిన్ చేస్తూ మనకి ఇక్కడ ఒక పిన్ ఉంటుందండి, ఒక పిన్నులా ఉంటుందన్నమాట థ్రెడ్ని జాయిన్ చేస్తూ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ థ్రెడ్ని ఇలా పట్టుకొని ఇటువైపు బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే పొజిషన్లో అక్కడ కూడా పెట్టుకొని దీన్ని కిందకి తిప్పాలండి, పైకి కాదు,
పైకి అన్నది ఇప్పుడు రాంగ్ డైరెక్షన్ అవుతుంది, కిందకి తిప్పాలి. చూసారా, ఇక్కడ చూడండి, నేను ఇటువైపు హ్యాండ్ మీకు కనిపిస్తుందో లేదో ఈ ఫింగర్తో పట్టుకొని పైకి ఇలా టైట్ చేస్తాను. సెట్ అయిపోయింది. ఆటోమేటిక్గా వీల్కి ఎక్కుతుంది. అంటే మనం సైకిల్ చైన్ ఎక్కిస్తాం కదండి, అదే వేలో పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇక్కడ మనం ఇది తిప్పుతుంటే ఆటోమేటిక్గా కింద ఇది కూడా కదులుతుంది. చూడండి, సో ఇది కూడా కదులుతుంది అనమాట. మనం ఇది తిప్పుతున్నప్పుడే ఎలా హ్యాండిల్ చేయాలంటే కింద దీన్ని జస్ట్ ఈ హ్యాండ్ మనం లెగ్తో ఇది కిందకి పైకి ఇలా అంటుంటే ఈ ఫోర్స్ వల్ల మనకి ఈ వీల్ అనేది తిరుగుతుంది అనమాట. ఒక్కసారి మాత్రం మనం కొంచెం ఈ పైన ఉన్న వీల్ని ఒక్కసారి కొంచెం మనం ఫోర్స్ అంతా పెట్టే వరకు ఒకసారి జస్ట్ ఇలా అనుకుంటాము, పైదాంతో తిప్పుతాము, కింద ఈ ఫోర్స్కి ఆ వీల్ అనేది తిరుగుతుంది, మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మిషన్ అనేది కుట్టుపడుతుంది. సో ఇప్పుడు మనం మిషన్ హెడ్ పార్ట్కి వద్దాం. ఇది హెడ్కి ఫ్రంట్ పార్ట్ అండి. సో ఫ్రంట్ ఎలా ఉంటుంది, పైన ఒక 2 స్టిక్స్లా ఉన్నాయి కదా, అక్కడ మనం థ్రెడ్ పెట్టుకుంటాం అనమాట. థ్రెడ్ పెట్టుకున్న దానికి ఆ 2 కూడా థ్రెడ్ యూజ్ చేయడానికి, బట్ మనం రెగ్యులర్గా అయితే ఒకటే థ్రెడ్ యూజ్ చేస్తాము. సో థ్రెడ్ పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ 4 స్టెప్స్ మనం ఫాలో అవుతాం. మిషన్స్ వేరు ఉండొచ్చు, అంటే ఏ మిషన్ అయినా కావచ్చు, బట్ ఇక్కడ ఉండే ఈ పార్ట్స్ మాత్రం ఒకటే ఉంటుంది. అంటే కొన్ని మిషన్స్కి సైడ్ ఇస్తాడు, కొన్ని మిషన్స్కి కొంచెం బ్యాక్ సైడ్ ఇచ్చినట్టు ఇస్తాడు. సో అవి మారుతాయి కానీ బట్ ఈ 4 స్టెప్స్ అయితే కామన్ అండి. ఫస్ట్ది ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది, మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, ఇందులో 2 హోల్స్ ఉన్నాయి, మీకు ఒకటే కనిపిస్తుంది బట్ ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ కానీ సెకండ్ ఎందులో పెట్టినా పర్వాలేదు, ఫస్ట్ దానిలో పెడుతున్నాను. సో థ్రెడ్ వచ్చింది ఫస్ట్ స్టెప్ ఇందులో. తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇదేంటంటే మనం యూ షేప్లో ఇలా తిప్పాలి, తిప్పి దాన్ని లోపలికి పెట్టాలండి. అక్కడ స్టీల్ కదా, లోపలికి మనకి టైట్ అవుతుంది అనమాట. తర్వాత 1 2 థర్డ్ స్టెప్ ఇది. ఈ థర్డ్ స్టెప్ ఏంటంటే ఇటువైపు నుంచి పెట్టకూడదు, ఇటువైపు నుంచి పెట్టాలి. తర్వాత ఇక్కడ ఒక రింగ్లా ఉంటుంది, ఈ రింగ్లో మనం మీరు కావాలనుకుంటే రింగ్లో డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ ఓపెన్ ఉంటుంది ఒక సైడ్కి, ఇలా అంటే అందులోకి వెళ్ళిపోతుంది. చూసారు, రింగ్లోంచి 1 2 3 ఇక్కడ యూ షేప్లో వచ్చింది, 3 తర్వాత 4. ఇప్పుడు మనం నీడిల్లో థ్రెడ్ ఎక్కించుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ నీడిల్ ఫిక్స్ అయి ఉంది, ఇక్కడ నీడిల్ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటుందండి. దీన్ని పాదం అంటాం మనం. యాక్చువల్గా పాదం దీన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలంటే వీటిని బట్టి మనం తిప్పుతూ ఉంటాం అనమాట. నెక్ షేప్స్ కానీ ఏదైనా షేప్ తిరగాలి అంటే దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈ పాదం మీద. సో ఇది నీడిల్ కదా, ఇందులోంచి తీసిన తర్వాత ఇప్పుడు నీడిల్ చిన్న హోల్ ఉంటుంది, ఇందులో మనం థ్రెడ్ ఎక్కించుకుంటున్నాం. సో థ్రెడ్ ఎక్కించే ప్రాసెస్ అయితే ఇంతే అండి. ఈ 4 స్టెప్స్ ఫాలో అవుతాం, ఇది 5th స్టెప్ అవుతుంది, ఇంతే ఉంటుంది. ఓకే, అండ్ కింద ఇంటూ మనకి కింద బాబిన్ ఒకటి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇందులో మీకు చెప్పాల్సింది ఇది పాదం అండి. మనకి సింగిల్ పాదాలు 2 పాదాలు అలా పాదాలు ఉంటాయి. ఫ్యూచర్లో మీకు అవి తెలుస్తుంది పాదాలు అంటే ఏంటి అన్నది. సో అది ఎప్పుడైనా కావాలి అనుకుంటే మనకి ఇక్కడ స్క్రూ ఉంటుంది, స్క్రూ టైట్ చేస్తే మనకి పాదం అన్నది వచ్చేస్తుందండి. సారీ, లూజ్ చేస్తే. సో ఈ పాదం అన్నది వచ్చేస్తుంది, మనం వేరే పాదం పెట్టుకోవచ్చు. సో మనకు ప్రజెంట్ ఈ పాదమే కాబట్టి నేను ఇది ఉంచేస్తాను, జస్ట్ మీకు చూపించడం కోసం ఓపెన్ చేశాను ఇది. అండ్ ఈ పాదం ఏంటంటే కుడుతున్నప్పుడు క్లాత్ మరి దీని కిందకి పెట్టాలి అంటే పాదం లెగాలి కదండి. అలా లెగాలి అనుకున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఒకటి ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఇక్కడ చూసారు ఇది ఉంది కదా, దీన్ని ఇలా పైకి పెడితే పాదం లెగుస్తుంది, మళ్ళీ కిందకి పెడితే పాదం కిందకు వస్తుంది. అండ్ ఈ నీడిల్ కూడా ఎప్పుడైనా విరిగిపోయినా మార్చుకోవాలి అనుకున్నా ఇక్కడ మనకి స్క్రూలా ఉంటుంది. ఇది లూజ్ చేస్తే నీడిల్ వచ్చేస్తుందండి. ఇక్కడ నీడిల్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఈ నీడిల్ చూడండి, యాక్చువల్గా నీడిల్స్లో కూడా మనకి ఎలా ఉంటాయంటే రౌండ్ నీడిల్స్ ఇలా. ఈ నీడిల్ ఎలా ఉంటుందంటే చూడండి, ఒకవైపు స్ట్రైట్గా ఉంటుంది, ఇక్కడ చూడండి ఇది రౌండ్ ఉంది కదా, ఇక్కడ రౌండ్గా ఉంటుంది నీడిల్, ఇటువైపు
స్ట్రైట్గా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి హాఫ్ అంటే రౌండ్ దాన్ని హాఫ్ కట్ చేస్తే మనం ఎలా ఉంటుంది అలా ఇక్కడ కట్ చేసినట్టు ఉంటుంది, కట్ టైప్లో వస్తుంది, ఇక్కడ రౌండ్గా వస్తుంది. సో కట్ టైప్లో ఉన్నది మనం ఇక్కడ హోల్లా ఉంటుంది, ఇందులో మనం అది ఇలా పెట్టి స్క్రూ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఈ స్క్రూ టైట్ చేసుకోండి. అంతే, చూసారా నీడిల్ కదులుతుంది. సో ఇక్కడ ఉన్న పార్ట్స్ ఇవే అండి. సో మీకు ఇక్కడ ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా పెట్టుకోవాలి అన్నది. ఇంకొకటి ఉంటుందండి, అది మీకు చూపిస్తాను. అది బాబిన్ అనమాట. బాబిన్ అంటే ఇలా వస్తుంది. ఇది చూడండి, ఈ బాబిన్స్ మీరు చూసే ఉంటారు. థ్రెడ్డింగ్లో థ్రెడ్ ఇచ్చుకొని ఇది కొంచెం వదిలేసుకోవాలి. మనం థ్రెడ్ అనేది కొంచెం బయట తీసుకొని ఇది ఇలా పట్టుకొని ఈ రౌండ్లో ఇలా పెట్టేస్తాం. పెట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా వదులుకున్నాం కదండి, ఈ ఎక్స్ట్రా అన్నది మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చిన్న స్పేస్ ఉంది. సో ఈ స్పేస్లోకి పెట్టి ఇటువైపు ఇలా ఈ గ్యాప్లోకి ఇలా జరిపితే వచ్చేస్తుంది, చూసారా. సో ఈ గ్యాప్లోంచి మనకి థ్రెడ్ అనేది ఫ్రీగా వస్తుంది. ఓకేనండి. ఈ బాబిన్ అన్నది మనం కింద పెడతాం, మిషన్ కింద. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది బాబిన్ పెట్టే ప్లేస్ అనమాట. మనకి పైన నీడిల్ అనేది పైన వస్తుంది. ఈ ప్లేట్ చూస్తారు కదా, ఈ ప్లేట్ అనేది మనకి నీడిల్ పక్కన వచ్చే ప్లేట్. ఇది బాబిన్ పెట్టే ప్లేస్. నేను చూడండి, ఇది బాబిన్ కదా. సో ఈ బాబిన్ తీసుకొని మనం ఇలా ఓపెన్ చేసి, అంటే పట్టుకోవడానికి మనకి వీలు ఉంటుందన్నమాట. ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఈ సెంటర్లో పెట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక చిన్న స్ట్రైట్ హుక్లా వచ్చింది కదా. ఈ లోపల ఒక హుక్కి స్ట్రైట్ పైన ఉంది కదా, సో అక్కడికి సెట్ అయ్యేలా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నా హ్యాండ్ అడ్డు రావడం వల్ల మీకు కనిపించట్లేదు, నేను ట్రై చేస్తాను కొంచెం సైడ్ నుంచి పెట్టడానికి. చూడండి, కనిపిస్తుంది కదా, చూడండి ఇలా ఉంటుంది దాని మూమెంట్. ఆ థ్రెడ్ అన్నది ఆటోమేటిక్గా, ఈ థ్రెడ్ ఉంది కదండి, మనం ఎప్పుడైతే నీడిల్లోకి థ్రెడ్ ఎక్కిస్తామో కింద ఉన్న థ్రెడ్ని చూడండి, పింక్ కలర్ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ మనకి పైకి ఇలా వచ్చేస్తుంది. చూసారు, ఎప్పటివరకు ఇక్కడ థ్రెడ్ ఉండేది అది పైకి వచ్చేసింది. సో ఇది బాబిన్ ప్రాసెస్. ఇక్కడ నేను ఇప్పుడు థ్రెడ్తో చూపిస్తున్నానండి, మోటార్ కాదు. థ్రెడ్తో నార్మల్గా ఎలా కుట్టాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం 3 హ్యాండిల్ చేయాలి అట్ ఏ టైం. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ వీల్, అంటే రైట్ హ్యాండ్తో వీల్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్తో ఫ్యాబ్రిక్ మేనేజ్ చేయాలి, లెగ్స్, ఈ 3 ఒకేసారి మనం వర్క్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే వీలు కొంచెం ఫస్ట్ తొక్కుతాం కదా, తొక్కుతున్నప్పుడు ఈ వీలు ఒక్కసారి మేనేజ్ చేస్తే చాలన్నమాట. ఇలా చేస్తూ ఇక్కడ కింద చూడండి ప్రెషర్ పెడతాం. ఇక్కడ పట్టుకోకర్లేదు మనం, జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఇలా చూసుకుంటుంటే అడ్జస్ట్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఎప్పుడైతే ఆపాలనుకున్నామో అప్పుడు మనం దీంతో కంట్రోల్ చేసుకొని ఆపుతాం. ఓకే అండి, చూడండి ఫస్ట్ ఏం టచ్ చేయలేదు, జస్ట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ మీద చేయి ఉంటుంది, ఇది ఇక్కడ ఉంది, కింద కాళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు పెట్టాలి. ఇది ఇలా రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ రింగ్ అన్నది తిరిగినప్పుడు కింద పెడల్ అన్నది ఇది కొంచెం లూజ్ అవుతుంది అనమాట. ఈ ఫిట్టింగ్ అన్నది కొంచెం లూజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి దాంట్లో గ్రిప్ వస్తుంది. చూడండి, ఈ తొక్కడు ఆపేసానే ఇక్కడ ఆగిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ దీంట్లో తిప్పాలి. ఈ కాళ్ళు అన్నది చూసారా, ఇప్పుడు మనం ఈ హ్యాండ్ మనం స్టిచ్చింగ్కి దీనికి యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆపాలి అంటే మనకి రాకుండా ఆగిపోతుంది. కాళ్ళు ఇలా ఆపేసామంటే వెంటనే ఆగిపోతుంది. కానీ మనం ఎగ్జాక్ట్ ఫ్యాబ్రిక్ లేదా ఎగ్జాక్ట్ స్పాట్కి వచ్చినప్పుడు ఆగాలి అన్నప్పుడు మనం జస్ట్ కాల్ తీసేస్తే సరిపోదు కదండి. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆగాలనుకోండి, అప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్తో ఇలా కంట్రోల్ చేసి ఆపచ్చు. కాళ్ళతో కూడా ఆపచ్చు, బట్ ఒకసారి కాళ్ళు అనేది ఇది అప్ అండ్ డౌన్ అయినప్పుడు అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది. బట్ హ్యాండ్ బేస్ చేసుకున్నప్పుడు బెటర్. అంటే మీకు కన్వీనియంట్ బట్టి, మనం దీంతో ఈజీగా ఉంది అంటే దీంతో ఆపేస్తాం, లేదా దీంతో ఈజీగా ఉంది అంటే దీంతో ఆపచ్చు.
అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్పడం చాలా ఈజీగా ఉంటుందండి. బట్ మీరు ఈ 3 హ్యాండిల్ చేస్తూ చేయడం అన్నది కొంచెం కష్టం, టైం పడుతుంది రావడానికి. మీరు కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తుంటే ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఇది వీల్కి సంబంధించింది. ఇప్పుడు నేను కరెంట్ చూపిస్తానండి. కరెంట్ దానికి ఏం చేయాలంటే థ్రెడ్ కంప్లీట్గా తీసేసేయాలి. నేను యాక్చువల్గా కొన్నప్పటి నుంచి ఈ థ్రెడ్ అనేది చాలా తక్కువగా యూజ్ చేశానండి, ఎక్కువ ఇదే యూజ్ చేస్తున్నాను. ఈ మోటార్ అనేది ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ చేసి ఉంది. ఈ మోటార్స్ కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కొన్ని. సో దీనికైతే నేను ఇక్కడ ఫిక్స్ చేయించాను. దీనికి ఇలా ఒక వైర్ వస్తుందండి, చూడండి ప్లగ్స్. అండ్ దానికి ఏంటంటే ఇది పెడల్, ఇక్కడ పెడల్ ఉంటుంది. ఈ మోటార్కి ఒక వైర్ మాత్రమే ఉంది. ఈ పెడల్కి ఏంటంటే 2 వైర్స్ ఉంటాయి, 2 వైర్స్ ఉంటాయి. ఒకటి పెడల్ కింద పెడతాము, ఇది చూడండి. మనం ఇది ఎలా అయితే తొక్కుతున్నామో దాని ప్లేస్లో ఈ పెడల్ ఎలా అందాం అనమాట. ఓకే. అండ్ దీనికి ఫస్ట్ ఉన్న వైర్ ఏంటంటే ఈ వైర్ మనం కనెక్ట్ చేయాలి. ఓకే, ఇది మన పవర్ కోసం. ఇది చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇది పెడల్ కింద ఉంటుంది. ఈ వైర్ తీసేస్తాం మనం, ఈ తాడు అలా తీసేస్తాను కంప్లీట్గా. ఈ తాడు తీసేస్తానండి. ఇప్పుడు ఇది ఒకటే ఉంది. ఈ బెల్ట్ చెప్పాను కదండి, ఇక్కడ ఈ రింగ్లో ఉండాలి, అలానే ఇక్కడ దీన్ని తగ్గించాలి. ఇక్కడ యాక్చువల్గా సరిపోదు ఇలా పెట్టినప్పుడు. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఇది ఇలా ఎత్తి, ఇప్పుడు స్టిఫ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, చూసారా, ఇది తొక్కుతుంటే మనకు ఆటోమేటిక్గా ఆ స్టిచ్ అనేది వస్తుంది. కింద వీలు తిరగట్లేదు, ఎందుకంటే దీనికి సపోర్ట్ లేదు కాబట్టి. ఇంకా దీంతో మనకు అవసరం లేదు కదండి. యాక్చువల్గా మన స్టిచ్ అంతా కూడా ఈ రింగ్ తిరుగుతుంది, దాన్ని బట్టి మన నీడిల్ మూవ్మెంట్ అన్నది ఉంటుంది. మనం ఎందుకు ఇది తొక్కడం వల్ల ఏమవుతుంది, ఇలా తొక్కడం వల్ల ఈ రింగ్ తిరుగుతుంది, రింగ్తో పాటు తాడు తిరిగి ఇది మనకి రొటేషన్ అవుతుంది. సో మెయిన్ ఇది రొటేట్ అయితే మనకి మిగతా ఇక్కడ కావాల్సిన స్టిచ్ వస్తుంది. సో ఇది రొటేట్ అవ్వడానికి మనకి ఇంకా రింగ్తో సంబంధం లేదు. చూడండి, ఇది కింద పెడల్ కాళ్ళ దగ్గర ఉండాలి మనకి. దీని నుంచి పవర్ వస్తుంది, దీని నుంచి ఇది లింక్ అయి ఉంది కదా. ఇదేమవుతుందంటే దీనివల్ల ఇక్కడ ఒక నట్టులా ఉంది కదా, ఐ మీన్ ఇది బోల్ట్లా ఉన్నట్టుంది. ఈ పవర్ వల్ల ఏమవుతుందంటే తిరుగుతుంది. దీనికి కనెక్ట్ అయ్యి వైర్ ఉంది కదా, మనకి సైకిల్ పెడల్ ఎలా ఉంటుందండి. సో ఈ సైకిల్ చైన్ తిరిగితే ఆటోమేటిక్గా ఫ్రంట్ ఉన్న మనకి హ్యాండిల్ అనేది మూవ్ అవుతుంది. సేమ్ వే ఇక్కడ మనకి ఈ నీడిల్ అనేది హ్యాండిల్ లాంటిది అనమాట. ఇది ఎప్పుడైతే తిరుగుతుందో దాంతోపాటు ఇది తిరుగుతుంది. ఇది తిరగడం వల్ల ఈ వీల్ తిరుగుతుంది, దీంతో కనెక్ట్ అయిన నీడిల్ మనకి కుట్టుపడుతుంది. చూడండి ఇది ఎలా తిరుగుతుంది, దీనివల్ల రింగ్ వల్ల నీడిల్. ఓకే, మిషన్ అయితే హ్యాండిల్ చేసే పద్ధతి ఇది. ఇప్పుడు మనం ఎలా కుట్టుకోవాలి అన్నది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం బాబిన్లో థ్రెడ్ ఎలా ఎక్కించాలో చూద్దామండి. ఇప్పుడు ఇది బాబిన్ కదా, జనరల్గా మనం థ్రెడ్ ఎక్కించాలి అంటే దీని చుట్టూ చుట్టాలి. చుట్టడం అంటే మనకి చాలా టైం వేస్ట్ అండి, ఎందుకంటే మనం ఇలా చుట్టుకుంటూ ఉంటే ఎక్కువ కుడుతున్నప్పుడు కష్టం కదా. సో దానికోసం అని ఏంటంటే మనకు ఒక ఈజీ ప్రాసెస్ ఉంది. అదేంటంటే నేను ఆల్రెడీ కింద పెడల్ వేసుకున్నానండి, పవర్ది కాళ్ళతో ప్రెస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి ప్రెస్ చేసినప్పుడు ఎలా అంటే మరి ఫాస్ట్గా చేసేయకూడదు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఒక 10 సెకండ్స్ అలా హోల్డ్ చేసి ఉంచి ఆపండి. బిగినర్స్ అయితే మాత్రం ఒక 3 సెకండ్స్ అలా హోల్డ్ చేసి ఉంచి ఆపండి. 3 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచి ఆపండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఒక 7-8 రౌండ్స్ ఇలా తిప్పుకున్న తర్వాత ఇలాంటి స్క్రూ డ్రైవర్ కానీ, లేకపోతే నేనైతే జనరల్గా పెయింట్ బ్రషెస్ ఉంటాయి కదండి, కొంచెం అంటే ఈ హోల్లో కొంచెం ఫ్రీగా, మరీ టైట్గా ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది చూడండి ఇది టైట్గా కరెక్ట్గా ఫిట్ అయి ఉంది. సో అలా కాదు, జస్ట్ చిన్న లూజ్ ఉండేలాగా ఏదైనా మరి అందుకని చీపురు పుల్లలు అలాంటివి యూజ్ చేయకుండా విరిగిపోతుంటాయి. ఇలాంటి స్క్రూ డ్రైవర్ కానీ, లేదా పెయింట్ బ్రషెస్ కానీ, రీఫిల్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా, ఏదైనా దీనికి కొంచెం బేస్ ఉండేలా పెట్టి ఇక్కడ చూడండి థ్రెడ్ అన్నది ఇలా పైనుంచి కిందకి వెళ్తుంది. కింద నుంచి పైకి వెళ్ళే డైరెక్షన్లో పెట్టకూడదు, పైనుంచి కిందకి వచ్చే డైరెక్షన్ పెట్టి ఇప్పుడు మనం మిషన్ ఉత్తిది దారం ఏమి సూదిలో దారం ఏమి ఎక్కించలేదు, నార్మల్గా ఉత్తి మిషన్ తొక్కుతున్నాను. తొక్కుతూ ఇది ఉంది కదా, ఈ థ్రెడ్ మనం కావాలంటే
ఇక్కడ పెట్టుకోవచ్చు, పర్వాలేదు. పట్టుకొని ఈ థ్రెడ్ అన్నది మరీ టైట్ పెట్టకూడదు, మరీ లూజ్ పెట్టకూడదు. అది చూడండి, ఆ రింగ్ తిరుగుతుంది కదా, తిరుగుతున్నప్పుడు దీనికి అటాచ్ చేయాలి. అంటే దీంతో మనం ఇలా గట్టిగా బ్యాక్కి ఇలా నొక్కి పెట్టాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, తిక్కే ఫోర్స్కి దీన్ని తిప్పుతుంది వీల్ని. మనం చేయి లూజ్గా వదిలేసాం అనుకోండి, దీంతో పాటు ఇలా కిందకి వెళ్ళిపోతుంది. చూసారా, లూజ్గా పెడితే కిందకి వెళ్ళి, అలా కాదు. ఇది గట్టిగా పట్టుకొని ఎక్కడ పెట్టామో ఏ పొజిషన్లో అక్కడే ఉండాలి. ఇది గట్టిగా పట్టుకొని అలానే ఉండాలి. ఇది మాత్రం దీనికి ఆంచితే ఏమవుతుందంటే, ఈ వీల్తో పాటు ఇది ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, దీన్ని ఇలా తిప్పుతుంది. అప్పుడు థ్రెడ్ దానికి ఎక్కుతుంది అనమాట. ఇదేంటంటే అంతా ఒక్కసారి ఉండేలా మనం ఇక్కడే మొత్తం రోల్ అయిపోకుండా కొంచెం ఇలా జరుపుతూ ఉండాలి. అప్పుడు ఏంటి, మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. చూడండి, చూపిస్తాను. ఒకే చోట ఉంచామనుకోండి, చూసారా ఒకే చోట అయిపోయింది థ్రెడ్. అలా కాకుండా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ థ్రెడ్ లూజ్గా వదిలేస్తే ఇక్కడ లూజ్ అయిపోతుంది దారం అన్నది. మనకి ఎప్పుడు థ్రెడ్ అనేది దీన్ని టైట్గా చుట్టుకొని ఉండాలి. అంటే మనం ఇది కొంచెం టైట్గా హ్యాండిల్ చేయాలి. అంటే ఫ్రీగా వదిలేసాం అనుకోండి, అది లూజ్గా వెళ్ళిపోతుంది. కొంచెం గట్టిగా లాగి పట్టుకొని చేస్తుంటే ఓకేనా. ఇదే ఇలా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఒక చూడండి చిన్న రాడ్లా ఉంది, దీనిలోకి పెట్టి ఇది ఎలా వదిలేయాలి. ఇది ఉంది కదా, ఇది టచ్ అయ్యేలా పట్టుకుంటే కొంచెం ప్రెస్ చేసి, కనిపిస్తుందో లేదో, సరే ఎక్కుతుందా. సో ఇది బట్ నేనేంటంటే ఈ ప్రాసెస్ కంటే ఇవన్నీ పెట్టుకొని ఇందులోంచి తీసి ఇవన్నీ కంటే నాకు ఈజీగా ఉండాలి అని నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఓకే, దీంతో యూజ్ చేస్తాను. సో బాబిన్కి థ్రెడ్ ఎక్కించే విధానం ఇదండి. ఇప్పుడు నేను ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇక్కడ నేను థ్రెడ్ ఎక్కించుకున్నానండి. మిషన్కి ఎక్కించుకున్న తర్వాత ఈ థ్రెడ్ అన్నది మనకి కింద బిన్లో థ్రెడ్ ఫస్ట్ పైకి తీయాలి అంటే ఇది కొంచెం ఎప్పుడైనా సరే ఈ థ్రెడ్ అన్నది నీడిల్ తర్వాత ఉన్న ఈ థ్రెడ్ అన్నది బయటకు వచ్చింది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఇది కంప్లీట్గా ఈ సర్కిల్ అన్నది సైడ్ రొటేట్ అవుతుంది కదండి, ఇలా రొటేట్ అయ్యి మళ్ళీ ఫస్ట్కి వస్తుంది కదా. రొటేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఫ్రంట్కి వచ్చినప్పుడు ఈ నీడిల్ పైకి వెళ్ళినప్పుడు థ్రెడ్ ఇలా చిట్టుకున్నప్పుడు ఇది పై. సో ఒక్క రౌండ్ తిరిగేంతవరకు మనకు థ్రెడ్ సరిపోవాలి. ఇక్కడ చూడండి, చూసారా థ్రెడ్ పైకి వెళ్తుంది, ఇప్పుడు దిగింది. అది ఇంతే థ్రెడ్ తీసుకుంటే ఇది పాటికి బయటకు వచ్చేస్తుంది అనమాట నీడిల్లోంచి. తిరిగిన తర్వాత ఇక్కడ చూడండి అలా పట్టుకొని ఇది ఇలా పట్టుకొని ఉంటే చూడండి కింద పింక్ కలర్ థ్రెడ్ వచ్చిందా. జస్ట్ ఏం లేదు, దారం ఎక్కించాము. ఎక్కించిన తర్వాత ఒక్క రౌండ్ ఇలా వీల్ తిప్పితే సైడ్ హ్యాండ్తో ఇది ఇలా వచ్చేస్తుంది బయటికి. ఓకేనా, ఇవి రెండూ కలిపి మనం ఈ పాదం ఉంది కదండి, ఒకసారి పాదం లేపుతున్నాను, వెనక్కి పెట్టుకోవాలి. ఓకేనా, మీకు కలర్ డిఫరెన్స్ తెలియడం కోసం నేను కింద పింక్ కలర్ పెట్టాను, పైన ఎల్లో కలర్ పెట్టాను, పాదం దించేసాను. ఇప్పుడు ఇది ఫ్యాబ్రిక్ ఎలా కుట్టాలి. ఇప్పుడు సింగిల్ స్టెప్ కంటే ఒక 2 మడతలు పెట్టుకోండి, కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మీకు చిక్కుపడ్డం అది అవ్వదు. పాదం ఎత్తి మనకి ఇక్కడి నుంచి ఇలా పెట్టకూడదు, ఈ నీడిల్ ఎక్కడ ఉందో కరెక్ట్గా దాని కింద పెట్టండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే తొక్కకండి, ఫస్ట్ జస్ట్ మీ హ్యాండ్తో ఈ రింగుని తిప్పండి. అంటే అసలు ఎలా కుట్టు ఎలా ఉంది ఎలా పడుతుంది తెలియడం. చూసారా అది ఆటోమేటిక్గా క్లాత్ని జరుపుతుంది. కుట్టు పడిన తర్వాత క్లాత్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నేను ఎక్కడ చేయి పెట్టి ఏమీ జరపట్లేదు. చూసారా ఇక్కడ క్లాత్ మూవ్ అవుతుంది వెళ్తుంది. ఓకే, ఇలా వస్తుంది. స్టిచ్ అన్నది మనకి చూడండి ఇలా వస్తుంది. ఎల్లో కలర్ పైన ఉంది కదా, స్టిచ్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం చెయ్యి నొప్పి వచ్చినా కూడా ఒక 1 లైన్ వరకు అలా తిప్పండి. సో దట్ ఏంటంటే మీకు ఇలా ఎలా తిప్పాలి అన్నది మీకు ఒక ఐడియా వస్తుందని. స్టిచ్ అలా వస్తుంది. ఓకే, ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెంట్ మోటార్ యూజ్ చేస్తున్నారు అంటే
పెడల్ జస్ట్ ఒక్కసారి, నేను ఒక్కసారి ఇలా ప్రెస్ చేసి ఇలా తీసాను అంతే. సో ఇలా ప్రెస్ చేసి ఇలా తీసాను అంతే. చూడండి, జస్ట్ ఒక్క క్లిక్కి ఇలా, అంటే లైట్గా ప్రెస్ చేస్తే ఎలా అవుతుంది, ఎక్కువ ప్రెస్ చేస్తే కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. అంటే లోపల కంటే ప్రెస్ చేసి తీస్తే ఒకలా ఉంటుంది, బయట ప్రెస్ చేస్తే ఒకలా ఉంటుంది. ఇది మోటార్. బట్ కమింగ్ టు ఈ వీల్ వచ్చేసరికి ఏంటంటే, వీల్ ఒక తిప్పి మీరు కింద కాలుతో చెప్పాను కదా ఎంత తొక్కడం. అందుకే ఏం చేస్తారంటే బిగినర్స్ ఎవరైనా క్లాత్ కాకుండా, నీడిల్ థ్రెడ్ పెట్టకుండా ఓన్లీ మిషన్, అంటే వీల్ కింద పెడల్. కరెంట్ మిషన్ అయితే నో ఇష్యూ అండి, ప్రాక్టీస్ అక్కర్లేదు, జస్ట్ అది ప్రెస్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎంత స్లోగా చేస్తున్నాం, ఇక్కడ కుట్టు పడే అంత టైం ఇవి చూడాలి. లేదు పెడల్తో మీరు స్టిచ్ చేస్తున్నారు అంటే వితౌట్ థ్రెడ్, ఎక్కడ కింద బాబిన్లో థ్రెడ్ పెట్టకండి, ఇక్కడ సూదిలో దారం ఎక్కించకండి, ఓన్లీ ఈ వీల్ కింద పెడల్ మాత్రమే తిప్పడం తొక్కడం ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. అది ప్రాక్టీస్ తర్వాత ఒక 1 డే అయినా అలా ప్రాక్టీస్ చేయండి, 1 or 2 days నో ప్రాబ్లం, ప్రాక్టీస్ చేయండి. అది ప్రాక్టీస్ చేసాకే ఫ్యాబ్రిక్ పెట్టి మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నాకంటే అలవాటు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నేను వద్దన్నది స్ట్రైట్ నచ్చి ఆటోమేటిక్గా కరెక్ట్ చేసేస్తుంది. బట్ మీరు కుడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా కుడితే అలా మీరు ఇక్కడ కుట్టేద్దాం అనుకుంటారు, కానీ అది ఎక్కడికో ఇలా వచ్చేస్తుంటుంది. సో అది కామన్ అండి, ఎవరికైనా స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడు అలా కామన్. సో అలా కుడుతూ ఉండండి. వన్స్ మీరు కుడుతూ ఉండగా ఒక 1 week అన్న అట్లీస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు అడ్జస్ట్ చేసుకోవడం, క్లాత్ ఇలా జరపడం ఇలా ఇవన్నీ అలవాటు అవుతాయి అన్నమాట. సో మెయిన్ ఇచ్చే మీకు ప్రాక్టీస్ బాగా ఉండాలి. ఈ ప్రాక్టీస్ ఇది బాగా చేశారనుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వచ్చేస్తాం, మీరు ఇది గట్టిగా పట్టుకొని ఇలా లాగుతూ కుట్టేశారనుకో, ఉగ్గుగా వదిలేసి పెట్టినా ఉగ్గు వస్తుంది. సో అవన్నీ ఏంటంటే మీరు కుడుతూ ఉంటే మీకు అలవాటు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ స్ట్రైట్గా ఉంది స్టిచ్, ఇక్కడ స్ట్రైట్గా లేదు అంటే రాంగ్ వచ్చింది, ఓకేనా. సో అలా మీరు స్టెప్స్ ఫాలో అవుతూ ఇలా స్లోగా ఫస్ట్ జస్ట్ పెడల్ మోటార్ అయితే ఒక్క ప్రెస్ చేయండి. అంటే ఎంత కుట్టు పడుతుందో ఒక ప్రెస్ కానీ మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గట్టి ప్రెస్ చేసి చూసారు ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతుందో, గట్టిగా ప్రెస్ చేస్తే అది. సో మీకు ఆ ప్రెస్సింగ్ అన్నది ఐడియా రావాలన్నమాట, టైమింగ్ అన్నది. ఒక ప్రెస్ చేస్తే ఇంత స్టిచ్ పడుతుంది, కొంచెం డీప్గా ప్రెస్ చేస్తే ఇంత పడుతుంది. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే చెయ్యి ఎప్పుడు మరీ ఇక్కడికి పెట్టకండి, ఎందుకంటే మీ పెడల్ మీద ఉన్నప్పుడు మీరు సూదిలో దారం ఎక్కిస్తున్నప్పుడైనా గమ్మున పెడల్ ఏంటంటే కాళ్ళు పెడల్ మీద ఉంటుంది కదా, మీరు సూదిలో దారం ఎక్కిస్తున్నా కూడా ఆటోమేటిక్గా బై మిస్టేక్ పెడల్ నొక్కారు అంటే ఇక్కడ వేలు ఉంటుంది. సో ఇది నీడిల్ వెళ్ళిపోయే ఛాన్స్. సో ఎప్పుడు కూడా రిస్క్ చేయకండి. మీరు నీడిల్ ఎక్కిస్తున్నారు అంటే జస్ట్ కాల్ నార్మల్గా పెట్టేసేయండి, పెడల్ మీద ఉంచకండి. ఈవెన్ అది తొక్కకపోయినా కూడా నార్మల్గా పెట్టండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చెయ్యి ఎప్పుడు మరి ఇక్కడ వరకు ఇలా పెట్టుకోండి, ఎందుకంటే కంగారులో గమ్ముని మీరు మీ ఫింగరే ఇలా ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇలా పెట్టేసే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడు చూసినా మీ క్లాత్ ఇక్కడతో ఆగిపోవాలి, చెయ్యి ఇంకా ముందుకు పెట్టాలి, ఇది ఇలా జరపాలి అనేది స్టార్టింగ్ లెవెల్లో చేయండి. ఓకే, హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.